హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జూనియర్ మూవీ చూశాను. ఇందులో హీరోగా కిరీటి, హీరోయిన్గా శ్రీలీల, అలాగే ఇంపార్టెంట్ రోల్లో జెనీలియా గారు యాక్ట్ చేశారన్నమాట. ఈ మూవీలో హీరోకి ఇది ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో వాళ్ళ ఫాదర్కి 45 ఏళ్ల వయసులో కొడుకు పుడతాడన్నమాట. కొడుకు పుట్టగానే తల్లి చనిపోతుంది. అందుకని కొడుకుని చాలా ప్రేమగా పెంచుతాడన్నమాట. అయితే తండ్రికి ఉన్న అతి ప్రేమ వల్ల ఆ ప్రేమను హీరో ఇబ్బందిగా ఫీల్ అయ్యి హీరో వాళ్ళ నాన్నకు దూరంగా వచ్చి కాలేజీలో జాయిన్ అవుతాడు. అలా కాలేజీలో జాయిన్ అయినాక కొంతమందిని ఫ్రెండ్స్ చేసుకొని హీరోయిన్ని చూసి లవ్ చేస్తాడు. అలా హీరోయిన్ని లవ్ చేసి హీరోయిన్ కాలేజీ చదువు అయిపోయినాక హీరోయిన్ ఏ కంపెనీలో జాయిన్ అయిందో అదే కంపెనీలో హీరో కూడా జాబ్ తెచ్చుకొని జాయిన్ అవుతాడు. అక్కడే జెనీలియా CEO అన్నమాట. అయితే జెనీలియాకి హీరోకి యుగో ఇష్యూ వల్ల గొడవలు జరుగుతుంటాయి. అలాంటి టైంలో ఈ జెనీలియా గురించి హీరోకి ఒక విషయం తెలుస్తుంది. అలాగే హీరో వాళ్ళ నాన్న గురించి కూడా హీరోకి ఒక విషయం తెలుస్తుంది. అసలు ఏం తెలిసింది, అలాగే జెనీలియాకు హీరోకి ఉన్న రిలేషన్షిప్ ఏంది, అసలు హీరో వాళ్ళ నాన్నకున్న ప్రాబ్లమ్ని హీరో సాల్వ్ చేశాడా లేదా, అలాగే హీరో వాళ్ళ నాన్న ప్రేమను అర్థం చేసుకున్నాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, చూడొచ్చు, యావరేజ్, వన్ టైం వాచబుల్. ఇది రొటీన్ స్టోరీ లైనే. సీమంతుడు, మహర్షి కానీ అలాగే భీష్మ, ఈ మూవీలన్నీ కలిపి తీసినట్టుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ ఉంటుంది, అంటే ఇంకా లవ్ స్టోరీ, కామెడీ జోకులు, అక్కడ కామెడీ జోకులు అయితే బాగున్నాయి, వైవార్షతో వచ్చే కామెడీ జోకులు అవన్నీ. అలాగే లవ్ స్టోరీ రొటీన్గానే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం వాళ్ళ నాన్న సెంటిమెంట్ అలా చూపించడం, ఆ తర్వాత కంపెనీలో జెనీలియా గారితో వచ్చే సీన్స్ కానీ బాగుంటాయి. ఎప్పుడైతే ఇంటర్వ్యూలో వచ్చిందో మనకు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ పర్లేదు ఇది కొత్తగా ఉంది అనుకునేసరికి ఇంకా మొత్తం రొటీనే చూపిస్తారు. ఊళ్ళోకి వెళ్ళడం, అక్కడ ఫైట్లు చేయడం, హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, క్లైమాక్స్ రొటీన్, ఇంకా కలిసిపోతారు అందరూ. ఇందులో హీరోయిన్ జస్ట్ ఏదో లవ్ ట్రాక్ సాంగ్స్ కోసం ఉన్నట్టే ఉంది. కానీ హీరో మాత్రం డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. అసలు ఎన్టీఆర్తో పోటీ పెడితే ఎంత బాగా చేస్తాడు అలా చేశాడు. డ్యాన్స్ అయితే చాలా బాగా చేశాడు, నాకైతే బాగా నచ్చింది. ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ అవి అయితే కొత్త స్టెప్స్ చాలా బాగా చేశాడు. డ్యాన్స్ అయితే బాగా చేశాడు, యాక్టింగ్ కూడా బాగా చేశాడు. కానీ సీరియల్కి అంత ఇంపార్టెంట్ లేదు, జస్ట్ లవ్ ట్రాక్. అలాగే జెనీలియా గారికి ఇంపార్టెంట్ ఉన్నా కానీ డైలాగులు ఎక్కువ లేవు. ఊరికి ఒక డైలాగ్ చెప్తుంటుంది. కొన్ని డైలాగులు తను ఉన్న సీన్లో ఒక 4-5 డైలాగులు ఉంటాయేమో, తనకి ఎక్కువ లేదు. అలాగే హీరో ఫాదర్ క్యారెక్టర్ వేసిన పర్సన్ కూడా చాలా బాగా యాడ్ చేశాడు అన్నమాట. తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుందో అది చాలా బాగా చూపించాడు. డైరెక్షన్ కూడా బాగుంది. కాకపోతే ఇది ఒక రొటీన్ స్టోరీ అన్నమాట. మ్యాక్సిమం ఒక వన్ టైం వాచబుల్ మూవీ. నేనైతే ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.